పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయితే ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించడం, ప్రమోషన్ స్టార్ట్ చేయడం తెలిసిందే. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీరమల్లు థియేటర్స్ లోకి వస్తున్నాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ వాయిదా పడనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా? అసలు ఏం జరుగుతోందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ గా బిజీగున్న పవర్ స్టార్ సినిమాలు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయి వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేశారు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే మరోవైపు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇంకేముంది, వీరమల్లు ఇప్పటి వరకు ఆలస్యమైంది కానీ ఈసారి మాత్రం రావడం పక్కా అనుకున్నారు సినీ జనాలు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా మరోసారి వీరమల్లు వాయిదా అనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమా కాదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ వాస్తవం ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదని ఓ వార్త వినిపిస్తోంది. అసలే రిలీజ్ టైం దగ్గర పడుతోంది. హడావిడిగా రిలీజ్ చేయడం కంటే మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేయడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరో న్యూస్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, ఈ కారణంగానే వీరమల్లు వాయిదా పడడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా సార్లు వాయిదా పడడం, 5 ఏళ్లుగా నిర్మాణంలో ఉండడంతో నిజం చెప్పాలంటే ఆశించిన స్థాయిలో బజ్ లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత మరింతగా బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడేమో పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరుగుతోంది. వీరమల్లు వాయిదా అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ప్రచారంలో ఉన్న వార్త నిజమయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఓవర్సీన్ డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాత ఎంఎం రత్నం ఈ విషయాన్ని తెలియజేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. 1-2 రోజుల్లోనే నిర్మాత ఎంఎం రత్నం వీరమల్లు రిలీజ్ పై మరోసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని తెలిసింది. వీరమల్లు చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అడుగడుగునా అడ్డంకులే అని చెప్పాలి. ఈసారైనా వస్తుంది అనుకుంటే వాయిదా అంటూ ఇన్సైడ్ లీకులు వినిపిస్తున్నాయి. మరి వీరమల్లుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయితే ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించడం, ప్రమోషన్ స్టార్ట్ చేయడం తెలిసిందే. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీరమల్లు థియేటర్స్ లోకి వస్తున్నాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ వాయిదా పడనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా? అసలు ఏం జరుగుతోందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ గా బిజీగున్న పవర్ స్టార్ సినిమాలు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయి వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేశారు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే మరోవైపు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇంకేముంది, వీరమల్లు ఇప్పటి వరకు ఆలస్యమైంది కానీ ఈసారి మాత్రం రావడం పక్కా అనుకున్నారు సినీ జనాలు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా మరోసారి వీరమల్లు వాయిదా అనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమా కాదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ వాస్తవం ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదని ఓ వార్త వినిపిస్తోంది. అసలే రిలీజ్ టైం దగ్గర పడుతోంది. హడావిడిగా రిలీజ్ చేయడం కంటే మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేయడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరో న్యూస్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, ఈ కారణంగానే వీరమల్లు వాయిదా పడడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా సార్లు వాయిదా పడడం, 5 ఏళ్లుగా నిర్మాణంలో ఉండడంతో నిజం చెప్పాలంటే ఆశించిన స్థాయిలో బజ్ లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత మరింతగా బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడేమో పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరుగుతోంది. వీరమల్లు వాయిదా అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ప్రచారంలో ఉన్న వార్త నిజమయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఓవర్సీన్ డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాత ఎంఎం రత్నం ఈ విషయాన్ని తెలియజేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. 1-2 రోజుల్లోనే నిర్మాత ఎంఎం రత్నం వీరమల్లు రిలీజ్ పై మరోసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని తెలిసింది. వీరమల్లు చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అడుగడుగునా అడ్డంకులే అని చెప్పాలి. ఈసారైనా వస్తుంది అనుకుంటే వాయిదా అంటూ ఇన్సైడ్ లీకులు వినిపిస్తున్నాయి. మరి వీరమల్లుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.